కేసులు పెట్టేందుకు ఏమాత్రం కూడా వెనకాడద్దు. ఎవడైనా విష ప్రచారం ఎందుకు చేస్తాడు? విష ప్రచారము ఆడ కొనుగోలు చేస్తలేరు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మొత్తుకోబట్టి కొద్దో గొప్ప ఎక్కడో ఒక నడుస్తూ ఉంది. కొనుగోలు ఎక్కడ కూడా అవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఎక్కడ అవ్వట్లేదు. ఫీల్డ్లో మీ ఆఫీసర్లు ఎవరు లేరు, కలెక్టర్లు ఎవరు లేరు. వాళ్ళు ఎందుకు తిరగట్లేదు ఎవరికి తెలియదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. రైతుల సమస్యలు అట్లనే ఉన్నాయి, అన్నట్లనే ఉన్నాయి. దయచేసి మీరన్నా ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేయాలి. మిల్లర్లతోటి కుమ్మక్కైనారు. ఎవరైనారు కుమ్మక్కు? మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగాలి. మరి మిల్లర్లతో కుమ్మక్కైంది ఎవరు? డబ్బులు రొటేట్ చేస్తుంది ఎవరు? డబ్బులు లేవు అనుకుంటా. దయచేసి దీని మీద నిఘా పెట్టి ఇది చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి. దొంగతనం చేస్తున్న వాళ్ళ మీద, లంగతనం చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఎవడైతే దొంగతనం చేస్తున్నాడో, ఏ మిల్లర్లు అయితే దొంగలక్క ఖజానా ఎత్తుకపోతున్నారో, ఎవడైతే ఇసుక దందాలు చేస్తున్నారో, మీకు దమ్ములు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి చూపించండి. ప్రచారం చేసే వాళ్ళ మీద కాదు. ఎక్కడైతే బీజం పడ్డదో ఆ బీజం లేకుండా చేయండి.